వాళ్ళు గతంలో పనిచేశారు కదా ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు. అది వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ టు మేక్ షూర్ సర్టన్ పాజిటివ్ చేంజెస్ హ్యాస్ టు టేక్ ప్లేస్. బట్ హౌ డు వి టేక్ ఇట్ ఫార్వర్డ్? ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ నిర్ణయం తీసుకుంటే, ఈ పాలసీ చేంజ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే, ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలో ఏమేమి ఉంటాయి కళ్ళ ముందు. మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని అంటే నా ఉద్దేశంలో అపీల్ టు యూ, గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే, బొండమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్, అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యూ. ఈ సభకి మీ ద్వారా కమిట్మెంట్ ఇస్తాను. పర్యావరణాన్ని చాలా చాలా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష. కాకపోతే దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష. ఇది ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి, దీన్ని ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదన్నా అనుకోండి. ఈ రోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్ష. దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్, దాని అంతట్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రజల్లో ఇది రావాలి. సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్ గా తీసుకొని దీని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికి ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి 5 కోట్ల మంది ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు అధ్యక్ష. అది మీ ద్వారా కోరుకుంటున్నాం. బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష, మేము ఇప్పుడు ఈ రోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను, మాకు 100 ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి నేను ఒక 25-50 చెప్పగలను టుడే. బట్ ద పర్పస్ విల్ బి డిఫీటెడ్. భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మరి ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం. ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే. కానీ ఇండివిజువలైజ్ చేయలేదు కదా, ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఈ ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి, పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్. పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు, మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. అలాగే ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. మీరు దీని మీద ఒక నోట్ చేయండి అధ్యక్ష. ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద. ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం, ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను దాని మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను. నేను మీకు హామీ ఇస్తున్నాను.